హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బగారా అన్నం చికెన్ కర్రీ. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? చాలా బాగా కుదిరింది బగారా అన్నం చికెన్ కర్రీ. చాలా సింపుల్గా చాలా మైల్డ్ స్పైసెస్తో చేశాను. చాలా బాగా కుదిరింది అనమాట. ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం పసుపు వేసి కొంచెం ఆ ముక్కలన్నీ వేగనివ్వండి. అటు ఇటు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా మంచిగా మెత్తగా ముక్కలన్నీ మెత్తగా ఉడికిన దాకా టమాటా ముక్కలు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం అల్లం పేస్టు కొద్దిగంత కొత్తిమీర రెండు వేసి మళ్ళీ కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ముక్కలన్నీ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి చికెన్ ముక్కలు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. అంటే దాంట్లో వాటర్ ఏం వేయకుండా అలాగే డ్రైగా వేగితే చాలా బాగుంటాయి. అందులో వాటర్ రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనం వాటర్ వేయకుండానే వాటర్ వచ్చేసాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం వేసి మళ్ళీ కలిపేసి కొంచెం మీకు వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి అంతే, చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు బగారన్న కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి చూపించినట్టు మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కొంచెం వేసి కలిపేసి దాంట్లోకి సరిపడా వాటర్ పోయండి. నేను 1కి 2 పోసాను. కొంచెం కొత్తిమీర పుదీనా వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న బియ్యం అర్ధగంట ముందు నానబెట్టుకున్న బియ్యం వేసేసి అందులోనే కొంచెం నెయ్యి వేసి మరిగేటప్పుడే కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే అలా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తే బగారా అన్నం కూడా అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.